సెప్టెంబర్ టైంకి కరెక్ట్గా 30 డేస్ ఉన్నాయి. మనం ఇప్పటివరకు చదివింది పక్కన పెడితే మనం ఈ 30 డేస్ మనం ఎట్లా ప్లాన్ చేసుకొని చదువుతాం దాన్ని బట్టి మొత్తం మన రిజల్ట్స్ అనేవి డిపెండ్ అయ్యి ఉంటాయి. హాయ్, మై నేమ్ ఈజ్ లయా. ఐ కంప్లీటెడ్ మై సిఏ ఫౌండేషన్ ఇన్ Jan 2026 అండ్ ఐ స్కోర్ 250 మార్క్స్. నేను 17 ఇయర్స్ ఉన్నప్పుడు నా ఫస్ట్ అటెంప్ట్లో నేను నా సిఏ ఫౌండేషన్ కంప్లీట్ చేసిన. నేను ఏవైతే కొన్ని మిస్టేక్స్ రిపీట్ చేసానో అవన్నీ మీకు చెప్తా. అసలు నేను ఒక్కొక్క సబ్జెక్ట్ ఎట్లా నేను చదివినానో ఆ ప్రెజెంటేషన్ టిప్స్ కానీ ఆ ప్రిపరేషన్ టిప్స్ కానీ అన్నీ మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నా. మీరు ఈ వీడియోని లాస్ట్ వరకు చూడండి, ఇది మీకు చాలా 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 హెల్ప్ అవుతుంది. సో ఫస్ట్ సబ్జెక్ట్ వచ్చేసి అకౌంట్స్. నేను మీకు ఇచ్చే టిప్ ఏంటంటే అకౌంట్స్లో మ్యాక్సిమం స్కోర్ చేయడానికి ట్రై చేయండి. అది ఒకవేళ మీకు బాగా గ్రిప్ ఉంటే మ్యాక్సిమం స్కోర్ చేయడానికి ట్రై చేయండి. ఎందుకంటే అకౌంట్స్లో నార్మల్గా చాలామంది ఈజీగానే ఫీల్ అవుతారు అకౌంట్స్. బట్ మనం అకౌంట్స్లో ఆన్సర్స్ కరెక్ట్ వచ్చినా కానీ చాలామందికి ఫుల్ మార్క్స్ రావు. ఎందుకనంటే ప్రెజెంటేషన్ ఇంపార్టెంట్. అకౌంట్స్లో కూడా ప్రెజెంటేషన్ చాలా ఇంపార్టెంట్. ఎట్లా అంటారా, మనం ఇప్పుడు ఎగ్జాంపుల్ ఒక కంపెనీస్ అకౌంట్స్లో ఒక క్వశ్చన్ తీసుకుందాం. కంపెనీస్ అకౌంట్లో 15 మార్క్స్ వస్తాయి. నేను చాలా ఒక 4-5 మెంబర్స్ పేపర్స్ చూసిన, వాళ్ళకి నార్మల్ కాపీస్. 15 మార్క్స్కి ఆయన 10 మార్క్సే ఇచ్చిండు. ఎందుకు అట్లా అని చూస్తే వర్కింగ్ నోట్స్ రాయనందుకు. అకౌంట్స్లో కూడా వర్కింగ్ నోట్స్ చాలా 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 ఇంపార్టెంట్. నేను నేర్చుకున్నప్పుడు ఆ వర్కింగ్ నోట్స్ అనేది నేను టేబులర్ ఫామ్లో ఉంటుండది. ఎన్ని షేర్స్ ఇష్యూ చేసినాం, ఎన్ని షేర్స్ అట్లా దాన్ని ప్రెజెంటేషన్ అట్లా చేయాలి. దాన్ని మీరు ఐసీఏ మెటీరియల్ చూస్తే మీకు అర్థమైపోతుంది. సో అకౌంట్స్లో మీరు ప్రెజెంటేషన్ ఎట్లా చేయాలి అని బాగా నేర్చుకోండి. ఇప్పుడు మీరు ఒక 2-3 మాక్ టెస్ట్ రాస్తారు కదా, దాంట్లో మీరు ఎట్లా చేసుకోవాలని చూసి ఆ కీ చూసి కరెక్షన్ చేసుకుంటే మీకు అర్థమైపోతుంది అసలు వర్కింగ్ నోట్స్ ఎట్లా ఇవ్వాలి, ఎట్లా చేయాలని. సో అది మీరు బాగా నోట్ చేసుకోండి. నేను చెప్పాను, మీరు నోట్ చేసుకోండి మీరు ఏం ఫాలో అవ్వరో. ఫస్ట్ థింగ్ ఏంది, ప్రెజెంటేషన్. అసలు క్వశ్చన్ వచ్చింది, ఓకే అది టాలీ అవుతుందా, అది కరెక్ట్ వస్తుందా పక్కన పెడితే ప్రెజెంటేషన్ ఇస్తున్నామా లేదా. హాఫ్కి హాఫ్ మార్క్స్ ప్రెజెంటేషన్ ఉంటాయి నార్మల్గా అకౌంట్స్లో. సెకండ్ థింగ్ ఏంటంటే, మీరు ఏబీసీ అనాలిసిస్ ప్రకారం మీరు చాప్టర్స్ పెట్టుకుంటారు కదా. ఇప్పుడు కంపెనీ అకౌంట్స్ చాప్టర్ ఉందనుకో, ఫస్ట్ ఆల్వేస్ ఫస్ట్ ప్రయారిటీలు ఉంటుంది. ఎందుకు, దాంట్లో నుంచి ఆల్మోస్ట్ 22 మార్క్స్ పక్కా వస్తాయి. అట్లాంటి చాప్టర్స్ మీద బాగా గ్రిప్ సంపాదించండి. ఇట్లా ఎంత చేసినా కానీ ఇట్లా ఎట్లుండాలంటే ఆ క్వశ్చన్ నుంచి ఎంత తిప్పించినా కానీ నాకు అది కరెక్ట్ వస్తుంది అన్న భరోసా వచ్చేంత వరకు ప్రాక్టీస్ చేయండి. వచ్చిన చాప్టర్స్ లైక్ మెయిన్ గ్రిప్లో పెట్టుకోవాల్సిన లైక్ కంపెనీస్ అకౌంట్స్ చాప్టర్ కానీ, పార్ట్నర్షిప్ చాప్టర్ కానీ, ఎన్పిఓ చాప్టర్ కానీ అట్లాంటివి బాగా పర్ఫెక్ట్గా నేర్చుకోనివ్వండి. ఇట్లా లెంతీ చాప్టర్స్ ఉంటాయి, ఇంకా అది వచ్చి ఆప్షన్కి వదిలేద్దాం అన్నట్లు. లైక్ సింగిల్ ఎంట్రీ సిస్టమ్గా ఆ సింగిల్ ఎంట్రీది క్వశ్చన్స్ కానీ అట్లాంటి ఇప్పుడు లాస్ట్ మినిట్లో ప్రాక్టీస్ చేయకుండా లెంతీ ఉన్నాయి వదిలేసిపోయినా కానీ వచ్చిన వాటి మీద బాగా గ్రిప్ ఉన్న వాటి మీద గ్రిప్ మాత్రం వదలకుండా చూసుకోండి. లాస్ట్ 1 మంత్లో మనం వచ్చిన చాప్టర్స్ని ప్రాక్టీస్ చేయడం ఆపేసినాం అనుకో, ఉన్న గ్రిప్ మొత్తం పోతుంది. సో వచ్చిన చాప్టర్స్ మీద గ్రిప్ సంపాదించండి. ఇంకా బాగా గ్రిప్లో పెట్టుకొని మిగతా వాటిని కూడా ప్రాక్టీస్ చేసుకునేటట్టు చూసుకోండి. మీరు అకౌంట్స్లో అయితే అకౌంట్స్లో ఇచ్చేది ఏంటంటే మంచిగా మ్యాక్సిమం మార్క్స్ని స్కోర్ చేయండి. సెకండ్ సబ్జెక్ట్ వచ్చి లా అనగానే అమ్మో నేను అన్ని సబ్జెక్టులో పాస్ అవుతా కానీ లాలో పాస్ అవుతాన నమ్మకం మాత్రం నాకు లేదు అని చాలామంది ఫీలింగ్ నాకు తెలుసు. కాకపోతే లాని జస్ట్ అర్థం చేసుకోండి అంతే. ఫస్ట్ ఏంటంటే లాలో ప్రెజెంటేషన్ మ్యాటర్స్ అని అందరికీ తెలిసింది కదా, ఎట్లా ప్రెజెంట్ చేయాలి మంచిగా నేర్చుకోండి. సెకండ్ థింగ్ వచ్చేసి ఏంటంటే లాని అసలు ఎట్లా చదవాలి, ఎట్లా గుర్తుపెట్టుకోవాలి. 2 థింగ్స్ తెలిస్తే లా మనకి పిచ్చే ఈజీ అనిపిస్తుంది, మీరే అర్థం చేసుకుంటారు లాస్ట్కి. ఫస్ట్ ఏంది, ప్రెజెంటేషన్ అనగానే అమ్మో యాజ్ ఇట్ ఈస్ దింపాలి, అసలు ఎట్లా రాస్తారో అదంతా యాజ్ ఇట్ ఈస్ ఎట్లా గుర్తుపెట్టుకోవాలని చాలామంది అంటారు. బట్ ఏం లేదు, ప్రెజెంటేషన్ అంటే ఇప్పుడు మనం అది ఆన్సర్స్ ఎట్లా రాయాలంటే వి షుడ్ రైట్ ఇన్ ద లాంగ్వేజ్ ఆఫ్ లా అంతే. యాజ్ ఇట్ ఈస్ దింపాల్సిన అవసరం లేదు. అక్కడ కీవర్డ్స్ మనం అక్కడ పెట్టాలి. ఎందుకంటే ఎట్లా కీవర్డ్స్ అంటే ఎట్లా డిసైడ్ అవ్వాలంటే ఆ వర్డ్ అక్కడ పెట్టకపోతే ఆ సెంటెన్స్ మీనింగే మారిపోతుంది అన్నట్టు. కొన్ని కీవర్డ్స్ మనకు అర్థమైపోతాయి ఎక్కువ టైం చదివితే. అట్లాంటి కీవర్డ్స్ మన ఆన్సర్లో ప్రెజెంట్ అయి ఉండాలి. కాకపోతే కొన్ని డెఫినేషన్స్ ఉంటాయి మనకి. ఇప్పుడు నార్మల్గా లా అంతా కలిపితే ఒక 20-25 డెఫినేషన్స్ మాత్రం పక్కా ఉంటాయి. ఇవి మాత్రం యాజ్ ఇట్ ఈజ్ నేర్చుకోండి. ఏం వచ్చిన ఇప్పుడు పార్ట్నర్షిప్ కోసం నేనైతే ఎట్లా రాసిన అంటే, పార్ట్నర్షిప్ రాగానే పార్ట్నర్షిప్ డెఫినేషన్ రాసిస్తుండే. నేను పార్ట్నర్ రాగానే పార్ట్నర్షిప్ డెఫినేషన్ రాసి కింద పార్ట్నర్ డెఫినేషన్ రాస్తుండే. అట్లా దాన్ని రాయడం వల్ల వాళ్ళకి కరెక్షన్ చేసే వాళ్ళకి అర్థమవుతుంది, సోదిలాగా ఉండదు. కానీ ఎట్లుంటుందంటే అరే ఈయన గ్రిప్ ఉంది బాగానే యాస్టీస్ రాస్తుందంటే నాకు బాగానే రాయడం వచ్చు. మనం ప్రెజెంట్ చేయగానే వాళ్ళకి అర్థమవుతుంది మనం ఎట్లా రాయాలనుకుంటున్నాం, అరే వీళ్ళకి ఐడియా ఉంది దీని మీద అన్నట్టు. సో మీరు కూడా ఏం చేయండి అంటే ఒక 20-25 డెఫినేషన్స్ ఉంటే అవి యాజ్ ఇట్ ఈజ్ నేర్చుకోండి. దానివల్ల మీకే చాలా 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 హెల్ప్ అవుతుంది. మళ్ళీ ఇప్పుడు కాంట్రాక్ట్ యాక్ట్ ఉంది, ఇట్లా పెద్ద యాక్ట్ అది.
కదా. మీరు ఇప్పుడు లాస్ట్ ఈ 1 మంత్లో స్టార్ట్ చేసారు అనుకో, కాంట్రాక్ట్ యాక్ట్ అయినట్టే పని. మీరు ఇంకా కాంట్రాక్ట్ యాక్ట్ స్టార్ట్ చేయలేరు, అసలు గ్రిప్ లేదు కాంట్రాక్ట్ యాక్ట్, అసలు దాని మీద ఏం ఇట్లా లైక్ ఐడియా లేదు కాంట్రాక్ట్ మీద అంటే అది వదిలేయండి. సేల్స్ ఆఫ్ గూడ్స్ యాక్ట్, నార్మల్గా కంపెనీస్ యాక్ట్, ఈ మిగతా రిమైనింగ్ యాక్ట్స్ అన్నీ ఏమున్నాయో అన్ని గట్టిగా ఎట్లా నేర్చుకోవాలి పోవాలంటే దాని మీద నుంచి ఏమన్నా క్వశ్చన్ వచ్చిందనుకో నేను పర్ఫెక్ట్ రాయగలుగుతా అని అన్నట్టు రావాలి మీకు కాన్ఫిడెన్స్. అప్పుడు మీరు కాంట్రాక్ట్ యాక్ట్ వదిలేసి ఇవి నేర్చుకొని పక్కా పాస్ అవుతారు. లేదు నాకు 60+ రావాలి లేదా మంచిగా స్కోర్ చేయాలనుకుంటున్నానంటే కాంట్రాక్ట్ యాక్ట్ కూడా మంచిగా నేర్చుకొని ఉండి, అర్థమైందా? అట్లా మీరు అట్లా లాలో బాగా స్కోర్ చేయొచ్చు. ఎట్లా నేర్చుకోవాలి, ఎట్లా గుర్తుపెట్టుకోవాలంటే అదే మోర్ నెంబర్ ఆఫ్ రివిజన్స్ ఇవ్వండి అబ్బా. ఇప్పుడు మీకు ఒక సేల్స్ ఆఫ్ గూడ్స్ యాక్ట్ మంచిగా నేర్చుకున్నారు, ఒక 3-4 డేస్ పెట్టి మంచిగా నేర్చుకున్నారు అనుకోండి, ఒక 3-4 డేస్ అయిపోయినాక ఒక 1 వీక్ తర్వాత మళ్ళీ రివిజన్ అట్లా ఇవ్వలేరు అనుకో, ఈ లాస్ట్ 1 మంత్ అయినట్టే మీ పని. ఎందుకు తెలుసా? ఉన్న చాప్టర్ మీద గ్రిప్ పోతుంది. లాలో రివిజన్స్ ఇస్తూనే ఉండాలి కాన్స్టాంట్గా, అప్పుడే మనకు గుర్తుంటుంది ఆ కాన్సెప్ట్ కానీ అది కానీ. సో మీరు అట్లా చేయడం వల్ల లాస్ట్కి ఏం ఆన్సర్ ప్రెజెంట్ చేయాలో అట్లా వస్తుంది. లాలో ఎట్లయితుంది అంటే చాలామందికి ఆడికి ఎగ్జామ్ మీరు నార్మల్గా ఇప్పుడు గ్రాండ్ టెస్ట్లు ఏమైనా జరిగినా కానీ రాసినప్పుడు కానీ దాని ఆన్సర్ కన్క్లూజన్ వాళ్ళు చేస్తుంది రైటా రాంగ్గా కన్క్లూజన్ తెలుస్తుంది మనకి, ప్రొవిజన్ ఏం రాయాలో మనకు తెలియదు చాలామందికి. అట్లా కాకుండా మనం ఇట్లా నెంబర్ ఆఫ్ రివిజన్స్ అవన్నీ ఇచ్చినామనుకో మనకు బాగా ప్రెజెంటేషన్ కానీ ప్రొవిజన్ ఇట్లా రాయాలి అట్లా అర్థమవుతుంది. సో అర్థం చేసుకొని ఫస్ట్ కాన్సెప్ట్ అర్థం చేసుకోండి, తర్వాత ఎట్లా క్వశ్చన్ ఎట్లా వస్తే ఎట్లా ప్రెజెంట్ చేయాలో బాగా నేర్చుకోండి. దాని అట్లా చేస్తే మీరు లాలో పాస్ అవుతారు, మ్యాక్సిమం కూడా మంచిగా స్కోర్ చేస్తారు. థర్డ్ సబ్జెక్ట్ వచ్చేసరికి క్యూటీ. నార్మల్గా మనకి మ్యాథ్స్ మీద మంచి గ్రిప్ ఉందనుకో క్యూటీలో మంచిగా 95+ కూడా ఈజీగా సంపాదించవచ్చు. అరే లేదు మేము సిఈసి బ్యాక్గ్రౌండ్ అని అనుకుంటే స్టాట్స్ మీద ఎక్కువ ఫోకస్ చేయండి, అది నార్మల్గా అందరికీ ఈజీ అని అనిపిస్తుంది కాబట్టి దాంట్లో మంచిగా నేర్చుకొని దీంట్లో స్కోర్ చేస్తే పాస్ అయితే ఈజీగా అయిపోవచ్చు క్యూటీలో, అంత ఎఫర్ట్స్ అని పెట్టుకోకుండా. బట్ క్యూటీలో రిపీట్ చేయకుండా ఉండవలసింది ఏంటంటే నాకు వచ్చు అని అట్లా ప్రోకాస్టినేట్ చేసుకుంటూ పోతే లాస్ట్ మినిట్లో చాలా కష్టమవుతుంది. నేను అట్లా చేయడం వలన క్యూటీలో నాకు అన్ని సబ్జెక్ట్స్లో 60+ వచ్చినా కానీ క్యూటీలో 49 వచ్చినాయి. ఎందుకంటే ఆ ఫార్ములాస్ ఈజీనే, లాస్ట్లో చూసుకుందాం అని వెళ్ళి లాస్ట్లో అది అట్లా అవ్వదు. కాబట్టి ఏం చేయండి అంటే లాస్ట్ 1 మంత్ ఉంది కదా, రోజుకి ఏదో చాప్టర్లు ఒక్కటైనా ఫార్ములాస్ అనేవి రివైజ్ చేసుకుంటూ ఉండి, అప్పుడు లాస్ట్కి వచ్చేసరికి మీకు ఈజీ అవుతుంది. అట్లా నాకు వచ్చు అని ఓవర్ కాన్ఫిడెంట్కి పోకుండా అన్ని ఫార్ములాస్ రివైజ్ చేసుకుంటా ఏదో కొత్త మోడల్ ఆఫ్ క్వశ్చన్. నార్మల్గా క్యూటీ అయితే ఒక 5-6 అటెంప్ట్స్ ప్రీవియస్ ఇయర్ పేపర్స్ చేస్తే మనకు అర్థమైపోతుంది అట్లా ఎట్లా వస్తుంది పేపర్ అది ఇది అని. ఫోర్త్ది వచ్చేసి ఎకనామిక్స్లో ఎట్లుంటుందంటే మన కాన్సెప్ట్ బాగుందనుకో మంచిగా రాయొచ్చు. ఈ ఎగ్జామ్ కూడా ఎంసీక్యూ బేస్డే కాబట్టి మనం నెగిటివ్ మార్కింగ్ ఉన్నా కానీ మనం మంచిగా రాసే ఎగ్జామ్ వచ్చేసి ఎకనామిక్స్. మీరు ఏం చేయండి అంటే ఐసీఏ మెటీరియల్ ఒక 2-3 టైమ్స్ చదివేయండి మంచిగా. ఆ కాన్సెప్ట్ అర్థమైపోతే మనం ఎకనామిక్స్ అనేది ఈజీగా అటెంప్ట్ చేయొచ్చు. నార్మల్గా మంచిగా 95+ కూడా తెచ్చుకోవచ్చు. బట్ మీరు రిపీట్ చేయకుండా ఉండవలసిన మిస్టేక్ ఏంటంటే నేను చేసింది ఏంటంటే న్యూమరికల్ క్వశ్చన్స్ అవి ఉంటాయి కదా లాస్ట్లో చూసుకుందామని చెప్పి అవి కొంచెం ఇట్లా ప్రోకాస్టినేట్ చేసుకుంటూ వచ్చిన. బట్ అట్లా చేయకండి. ఎట్లంటే నాకు వచ్చిన అటెంప్ట్లో ఒక మంచి న్యూమరికల్ది ఇచ్చేసి ఒక ఆ పారాగ్రాఫ్ ఇచ్చి న్యూమరికల్స్ దాంట్లో ఇది కనుక్కోండి 2-3 క్వశ్చన్స్ ఆల్మోస్ట్ 15 మార్క్స్ ఇచ్చింది. అట్లా మీరు అట్లా నెగ్లెక్ట్ చేయకండి. న్యూమరికల్స్ ఇన్వాల్వ్ అయిన ప్రతి ఒక్క క్వశ్చన్ని కూడా ప్రాక్టీస్ చేస్తే మీకు మంచిగా హెల్ప్ అవుతుంది. నార్మల్గా అయితే నేషనల్ ఇన్కమ్ మ్యాక్రోలో ఎక్కువ ఉంటాయి కదా ఇట్లాంటివి, సో అట్లా చేయండి. ఇంకొకటి మంచి టిప్ ఏంటంటే మీరు ఐసీఏ మెటీరియల్ ఉన్న క్వశ్చన్స్ అన్ని యాజ్ ఇట్ ఈజ్ ఒక 2-3 టైమ్స్ ప్రాక్టీస్ చేస్తే 60 ఉన్నది. మీరు ఐసీ మెటీరియల్ ఉన్న క్వశ్చన్స్ అన్ని యాజ్ ఇట్ ఈస్ ప్రాక్టీస్ చేసి 60+ అనే పక్కా వస్తాయి, ఇది మాత్రం గ్యారంటీ. ఉన్న ప్రతి ఒక్క క్వశ్చన్ ప్రాక్టీస్ చేయండి ఐసీ మెటీరియల్లో ఉన్నవి. సో మీకు ఈజీ అయిపోతుంది. ఇంకా వేరే మెటీరియల్ కూడా ఏం చేయక్కర్లేదు. లాస్ట్ ఒక 5-6 అటెంప్ట్స్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అవన్నీ చూసుకుంటూ పోతే చాలు, ఎకనామిక్స్లో కూడా మంచిగా స్కోర్ చేయొచ్చు. మీరు ఇట్లా అన్ని సబ్జెక్టులు నేను చెప్పిన అన్ని ఫాలో అయితే పాస్ మాత్రం పక్కా అవుతారు. మీరు లాస్ట్ మినిట్లో చేయవలసిన ఈ అన్ని సబ్జెక్ట్స్లో కానీ ఒక పెద్ద మిస్టేక్ ఏం చేద్దంటే మీరు ఫస్ట్ నుంచి ప్రోకాస్టినేట్ చేసుకుంటూ వచ్చారు కదా, ఇది నాకు రాదు అని ఒక మేజర్ సబ్జెక్ట్ ఏమైతే ఉంటుందో దాన్ని లాస్ట్ మినిట్లో స్టార్ట్ చేయకండి. ఉన్న వాటి మీద మంచి గ్రిప్ తెచ్చుకోండి. లాస్ట్ 1 మంత్లో కొత్త చాప్టర్ స్టార్ట్ చేద్దాం, అది చదువుదాం అట్లా ఏం పెట్టుకోకండి. ఈ లాస్ట్ 1 మంత్ మీద ఏం ఉండాలంటే రివిజన్స్ ఉండాలి. మినిమం 3 రివిజన్స్ పక్కా చేయండి. 3 రివిజన్స్ ఎవ్రీ సబ్జెక్ట్ కవర్ అయ్యేటట్టు చూసుకోండి. ఫస్ట్ మేజర్ సబ్జెక్ట్స్ ఫస్ట్ రివిజన్ అన్నీ కాకపోయినా కానీ అట్లా నార్మల్గా మీకు ఎంత అయితే అంత మీరు ఏబీసీ అనాలిసిస్ చేసుకొని పెట్టుకుంటారు కదా ఎవ్రీ సబ్జెక్ట్కి, దాని ప్రకారం రివిజన్ అనేది బాగా చేయండి. ఇంకొకటి ఏంటంటే
మినిమం మీకు మాక్ టెస్ట్ పేపర్స్ అవి వచ్చి ఉంటాయి ఇప్పటికే, లేదా వస్తాయి కదా, ఒక టూ మాక్ టెస్ట్ వస్తాయి కదా, మీరు నిజంగా ఎగ్జామ్ హాల్లో ఉండి ఎట్లా రాస్తారో అట్లా ఎగ్జామ్ రాయండి. మీ ఫ్రెండ్తో కానీ మీరే కరెక్షన్ చేసుకోవాలనుకో, మీరు ఏమేమి మిస్టేక్స్ చేస్తున్నారు, ప్రజెంటేషన్లో ఎంత వీక్ ఉన్నారు, ఓవర్ కాన్ఫిడెంట్ పోతాం కదా, క్యూట్ ఎకనామిక్స్ అట్లా పోకుండా ఉండడానికి మీరు రాస్తే మీకు అర్థమవుతుంది. నార్మల్గా మీరు ఎప్పటి నుంచి తీసుకోండి, 2021 నుంచి లేదా 5-6 ఇయర్స్ ఏమవుతున్నాయి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్, అవన్నీ ప్రాక్టీస్ చేయండి. రియల్గా రాస్తున్నట్టు, ఎగ్జామ్ రాస్తున్నట్టు టైమర్ పెట్టుకొని రాయండి. అప్పుడు మీకు గ్రాండ్ రియాలిటీ ఏందని అర్థమవుతుంది. సో ఎన్ని మ్యాక్సిమం వర్త్ అన్ని మ్యాక్సిమం టెస్ట్ రాయండి, ప్రీవియస్ ఇయర్ అన్నీ చూసుకొని మంచిగా ప్రిపేర్ అయ్యి 1 month మంచిగా ప్రిపేర్ అయితే మనం ఇప్పటివరకు ఏం చేస్తాం అంతా పోతుంది. నేను ఫస్ట్ మంత్లో బాగా చదివినా అంతా ఇప్పుడు మనకు గుర్తుండదు. మనం ఈ లాస్ట్ 1 month ఎంత గుర్తు చేసుకొని రాస్తామో, అక్కడికి వెళ్ళి రాస్తామో అదే ఇంపార్టెంట్ మనకి. సో ఏం లేదు, ఇంకా 1 month ఉంది, బాగా ఫోకస్గా చేస్తే అయిపోతుంది. సో కష్టపడండి, ఈ టిప్స్ అన్ని ఫాలో అండి, మంచిగా రాయండి. సేఫ్ ఫౌండేషన్ ఎగ్జామ్ సెప్టెంబర్. Bye. Thank you for watching my video.